మామూలుగా సినిమాలో ప్లాట్ థికెన్స్ అంటారు. అంటే కథ ఆహ్, మంచి పాకాన పడుతుందని. అలాగే ఇప్పుడు ఆంధ్ర పాలిటిక్స్‌లో గూడా ప్లాట్ థిక్ అవుతా ఉంది. ఒక పక్క ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం డే 1 నుంచి గూడా రివెంజ్ పాలిటిక్స్‌లోకెళ్ళిపోయింది. ఇటు అధికారుల్ని, ఇటు ఆహ్, వైసీపీ నాయకుల్ని అరెస్టులు చేయడం, కేసులు పెట్టడం అనేది జరుగుతుంది. మరోవైపు జగన్ మొదటి 4 నెలలు సైలెంట్‌గా ఉండి 4 నెలల్లోనే జనంలోకి రావడం. తర్వాత జగన్ వెర్షన్ 2.0 వెర్షన్ ఆహ్, చూస్తారు మీరని చెప్పడం. కేడర్‌ని ఉత్సాహపరచడానికి బయలుదేరడం జరుగుతుంది. ఇది రాప్తాడుతో మొదలైంది మనకి. రాప్తాడు జగన్ అక్కడ వైసీపీ నాయకుడిని చంపేయడంతో జగన్ వెళ్ళాడు. ఆ తర్వాత హెలికాప్టర్‌లు ఇవ్వడం మానేశారు జగన్‌కి. దాంతో ఇదే మంచిదనుకున్నట్టుగా జగన్ ఏం చేస్తున్నాడంటే, ఎంత దగ్గరున్నా, ఎంత దూరమున్నా రోడ్డు మార్గంలోనే ప్రయాణించడం. ఆహ్, గంటలు ఒక దండయాత్రలాగా చేయడం. తర్వాత ఓపెన్‌గా వార్నింగ్‌లు ఇవ్వడం. జ లోకేష్ రెడ్ బుక్‌లో రాసుకుంటే మీరు కనిపించిన బుక్‌లో రాసుకోండి. మిమ్మల్ని వేధించే ప్రతి ఒక్కడికి నేను ఆహ్, వాడి అంతు చూస్తానన్నట్టుగా జగన్ మాట్లాడుతున్నాడు. దాంతో నిన్న ఫస్ట్ టైము ఈ స్థాయిలో ఓపెన్‌గా నిన్నేమైందంటే అక్కడ ఆహ్, నాగా మల్లేశ్వరరావు అనే అతను యాక్చువల్‌గా లాస్ట్ ఇయర్ అతను ఆహ్, చనిపోయాడు. ఆత్మహత్య చేసుకున్నాడు. అతన్ని అతని విగ్రహాన్ని పెట్టడానికి, వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించడానికి రెంటపాళ్ళ అనే గ్రామం సత్తెనపల్లి నియోజకవర్గం పల్నాడు లో ఆ రెంటపాల గ్రామాన్ని వెళ్ళి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరణ చేశాడు. సో, ఈ సందర్భంగా 70 కిలోమీటర్లు ఉంటే తాడేపల్లి, రెంటపాలెంకి మధ్య దాదాపు 7 గంటల పాటు జగన్ ఆహ్, కాన్వాయ్‌తో ప్రయాణించాడు. అంటే బల ప్రదర్శన. మొన్ననే పొదిల్లో చూసాం. జగన్ పెద్ద ఎత్తున అక్కడ ఎట్లా తన జనాన్ని ప్రదర్శింపజేసి రాళ్ళు గూడా వేయించారని విమర్శలున్నాయి. సో, ఇక్కడ గూడా ప్రభుత్వం పోలీసులు పర్మిషన్ లీకపోయినా గూడా జగన్ పెద్ద ఎత్తున సమీకరించాడు జనాలని జెప్తున్నారు. సో, ఈ సందర్భంగా అక్కడ కొన్ని వీడియోలు గూడా బయటకొచ్చాయి. అక్కడ మనకి చూస్తే ఒక 'పుష్ప' డైలాగ్ 'రప్ప రప్ప నరుకుతాం, పొట్టేళ్ళు నరికినట్టు నరుకుతామని' స్లోగన్‌లు బెట్టుకొని కటౌట్లు, తర్వాత ఫ్లెక్సీలు బెట్టుకొని తిరుగుతున్నారు. అన్న వస్తాడు, అంతు చూస్తాడు. ఇది దండయాత్ర, ఎవడైరా నాని తొక్కిపడేస్తాం ఆహ్, అంటూ ఇది రక్త చరిత్ర, రక్త చరిత్ర, రక్త అని పాట పెట్టేసి పెద్ద ఎత్తున అక్కడ హడావిడైతే నిన్న చేశారు. అది తెలుగుదేశం వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తించే స్థాయిలో బెదిరించడానికే ఈ పని చేస్తున్నాడు జగన్ అని ఇవాళ మొత్తం తెలుగుదేశం పత్రికలన్నీ కూడా పెద్ద ఎత్తున రాస్తున్నాయి. తెలుగుదేశం మీడియా విమర్శిస్తుంది. సో, అంటే డైరెక్ట్‌గా ఇప్పుడు జగన్ 2 వ్యూహాలు రచించినట్టుగా తెలుస్తుంది. ఒకటి ఇటు తమిళనాడులో ఉండే గూండా చట్టము, తర్వాత మహారాష్ట్రలో ఉండే ఎంకోకా అనే చట్టము. ఇలాంటి ఒక ప్రత్యేక చట్టాన్ని జగన్ తీసుకురావాలని జగన్ అధికారంలోకి వస్తే, దాంట్లో ఏందంటే కఠినమైన షరతులుంటాయి. ఎవరినైనా గూడా ఎటువంటి ప్రూఫ్ లేకపోయినా గూడా సర్వేలెన్స్ పెట్టాము. ఈ సర్వేలెన్స్‌లో ఇతను మాకు దొరికాడని జెప్పి అరెస్టులు చేసేయొచ్చు బెయిల్ రాకుండా. అదొక పద్ధతి. 2 ఒక ప్రైవేట్ సైన్యాన్ని తయారు జేసి వాళ్ళకి కొంతమంది పోలీసులు తనకి అనుకూలంగా ఉన్న పోలీసుల దగ్గర ట్రైనింగ్ ఇప్పించి, వాళ్ళ సహకారంతో ఎక్కడికక్కడ అటాక్స్ చేయాలి. ఎందుకంటే జగన్ అంటేనే మనకి 2014, 19లో గూడా ప్రైవేట్ సైన్యం ఉండేది. అప్పట్లోనే హైదరాబాద్‌లో గూడా జగన్ బ్యాచ్ అనేవాళ్ళు పెద్ద ఎత్తున దిగిపోయి ఉండేవాళ్ళు. ఎందుకంటే రాయలసీమలో ఫ్యాక్షనిజం ఎలా ఉంటదో మనకు తెలుసు. జగన్ గాని, వాళ్ళ తాత రాజారెడ్డి దగ్గర నుంచి కూడా ఫ్యాక్షన్‌లో నుంచి వచ్చిన వాళ్ళే. రాజారెడ్డి కూడా ఫ్యాక్షన్‌కి బలైపోయిన వ్యక్తే. సో, అప్పుడే వాళ్ళు ట్రెంచ్ మెథడ్ అంటారు. అంటే రాజారెడ్డి రాయలసీమలో చేసిన పద్ధతేందంటే, ఏనుగులను పట్టడానికి ట్రెంచ్ మెథడ్ అంటారు. ఒక గుంత తవ్వి ఏనుగుల వచ్చే మార్గంలో దాని మీద ఆకులు చేస్తారు. ఏనుగులను తరుముతారు. ఒక ఏనుగు దాంట్లో పడుతుంది.